కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో తీవ్ర నీటి కొరత కనిపిస్తోంది. కౌతాళం, కోస్గి, మంత్రాలయం గ్రామాల సమీపంలో తుంగభద్ర నది ఎండిపోయింది. ఇప్పుడు పూర్తిగా ఇసుక మెట్టలతో కనిపిస్తోంది. ఇది నిజంగా ఎడారిని తలపిస్తోంది. ఈ పరిస్థితిలో సాగునీరు, త్రాగునీటి సమస్యలు దారుణంగా మారాయి. నదీ తీరం పక్కన ఉన్నటువంటి రైతులు, స్థానిక గ్రామస్తులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తుంగభద్ర నదిలో నీటి ప్రవాహం పునరుద్ధరించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తాగునీరు లేక మంత్రాలయం నియోజకవర్గం ఉప్పరహాల్ గ్రామంలో ప్రజలు నెల రోజులుగా నానా అవస్థలు పడుతున్నారు. బోరు నీరు తాగలేక, ఫిల్టర్ నీరు డబ్బులు పెట్టి కొనలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెరువులో ఉన్న మురికి నీటినే జల్లెడతో వడపోసుకుని తాగాల్సిన పరిస్థితి నెలకొంది. తమ గ్రామానికి నెల రోజులుగా త్రాగునీరు లేదని, దాదాపు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న పక్క గ్రామాలకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులోని నీరు కనీసం పశువులు కూడా తాగలేవని, అలాంటి నీటిని తాము తాగాల్సి వస్తోందని వారు చెప్తున్నారు. వర్షాలు కురిసి దాదాపు కాలువకు నీరు వస్తే చెరువుకు వదులుతారని, లేకపోతే తాగడానికి నీరు ఎక్కడ దొరకదని వారు వాపోతున్నారు.